రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2000 ఇస్తావా 3000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు. అసలు కిరోసిన్ ఇస్తే స్టవ్లు ఆడుంటాయి. అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు కిరోసిన్ స్టవ్లకు కిరోసిన్ స్టవ్లు లేవు. ఈయన 1 లీటర్ కిరోసిన్ ఇస్తా పండగ చేసుకోమంటాడు. యుద్ధం పేరు చెప్పి గుడ్ల రేట్లు కూడా పడిపోయిన పరిస్థితిలో ఈరోజు రైతు అల్లాడుతూ ఉన్నాడు. మొక్కజొన్న క్వింటాలు 1400 కొనే నాతుడు లేడు. కొక్కోకు ధర లేదు, శనగ పంటకు ధర లేదు, అరటి పంటకు ధర లేదు, టమాటో పంటకు ధర లేదు. రైతుల పరిస్థితి ఇది. అయినా పాలన మీద ఏమాత్రం ధ్యాస లేదు. ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈరోజు పాలనంతా ఒకవైపు ఇట్లా కనపడుతూ ఉంటుంది. మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మిట్టల్ స్టీల్ అని చెప్పి, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే ఆదిత్య మిట్టల్ అనే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. ఇది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము. మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే. అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ను తీసుకొచ్చింది మనం. ఏదన్నా చూసుకో. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటనంటే, ఇదే నక్కపల్లిలో 2023లోనే మనకు బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలతో మనం పోటీపడి కేంద్ర ప్రభుత్వం కూడా బల్క్ డ్రగ్ పార్కు కట్టడానికి సహాయ సహకారాలు అందించేందుకు 1000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అడుగులు ముందుకు వేసినారు 2023లోనే. మనకు అది నక్కపల్లిలో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా వాళ్ళకు చూపించి 13 రాష్ట్రాలతో పోటీపడి
మనం బల్క్ డ్రగ్ పార్క్ కూడా తీసుకొచ్చినాం రాష్ట్రానికి. ఇవాళ సంస్థలు ఏమైనా పెట్టుబడులకు తీసుకుని వస్తూ ఉంటే ఇవన్నీ నేనే మాట్లాడాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా క్రెడిట్ అంత చోరీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి రీసెంట్గా మన ఆర్సెల్ఆర్ మిట్టల్ దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మొన్న శంకుస్థాపన చేస్తే నేను ఎప్పుడో 2021లోనే వాళ్ళని ఆహ్వానించాను, కాబట్టి వాళ్ళు వచ్చారు ఇప్పుడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని అభూత కల్పనలు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు ఇవాళ ఎదుటివారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకుంటాకి ఏమీ లేదు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పిన 100 సార్లు అబద్ధాలు చెప్తాడు, అవే అబద్ధాలు సైకో బ్యాచ్ ఉన్నారు కింద, వాళ్ళు మోస్తా ఉంటారు. అవి ఇదేనా మీ క్రెడిట్? ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ఇది వాస్తవం. నేరాలు చేశారు, అనేక దోపిడీ చేశారు. అలాంటి క్రెడిట్ని ఎవరు మీకులాగా ఆ క్రెడిట్ని సాధించలేరు. మీరు చేసినటువంటి విధ్వంసాలు సాక్షాత్తు ప్రజావేదిక లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని కూల్చారు. అలాంటిది ఎవరు చేయలేరు. ఆ క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు. అలాగే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అలాంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనుల్లో, అలాగే నదుల అనుసంధానానికి గండి కొట్టినటువంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. అది మీ ఘనత. అదేవిధంగా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఒక సమర్థవంతమైనటువంటి రాజధాని అమరావతి నిర్మాణం చేసుకోవాలంటే ఆ అమరావతి నిర్మాణానికి అడ్డం కొట్టి 3 రాజధాని పేరుతో విషం చిమ్మి అమరావతి రైతుల మీద దాడులు చేసి మీరు చేసినటువంటి విధ్వంసం, విద్వేష చర్యలను ఎవరు కూడా క్రెడిట్ తీసుకోలేరు. అలాగే కమిషన్ల కోసం అనేక పరిశ్రమలు మీరు ఈ రాష్ట్రం నుంచి తర్రకొట్టారు. మరి ఆ క్రెడిట్ కూడా మీకులాగా చేసినటువంటి పనుల మీద ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ క్రెడిట్ తెచ్చుకోలేరు. అది మీకు మాత్రమే సాధ్యం. అలాగే అధికారుల్ని, మీ సహచరుల్ని అనేక మందిని జైలు పాలు చేసి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ క్రిమినల్ క్రెడిట్ కూడా ఎవరు చోరీ చేయలేరు. అలాగే మీ సొంత కేసుల కోసం అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మీ స్వార్థ ప్రయోజనాలు, మీ సొంత కేసులు, ప్రభుత్వ ధనంతో మీ కేసులన్నీ కూడా వాదించుకున్నటువంటి విధానం, అలాంటి క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆర్సెల్ఆర్ మిట్టల్ 2021 సంవత్సరంలో మీరు మాట్లాడుంటే 2024 లోపు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంతదాకా ఎందుకు కడప స్టీల్ ప్లాంట్నే పూర్తి చేయలేనటువంటి ఆ క్రెడిట్ మీదే జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర చెప్పుద్ది. ఇవాళ ఏదో తాత్కాలికంగా మీరు మాట్లాడేయటం కాదు, చరిత్రహీనులుగా మిగిలే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. విధ్వంసకారుడు, ఈ రాష్ట్రంలో విధ్వంసకారుడు ఎవరంటే ఆ క్రెడిట్ మీదే. దోపిడీదారుడు ఎవరంటే ఆ క్రెడిట్ మీదే. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్ట్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేగవంతంగా పనులు చేస్తూ ఉంటే అది నేనే పూర్తి చేస్తున్నానని చెప్పి పెద్ద అబద్ధం చెప్పడం. దగ్గర 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని కేవలం మీరు కేటాయించింది 500 కోట్లే. 4,500 కోట్ల రూపాయలు ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ కోసం పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ముందుకెళ్తా ఉంటే మరి ఆ క్రెడిట్ మీ మీద వేసుకోవాలని మీరు ప్రయత్నాలు చేయటం ఎవరు నమ్మరు. అలాగే మీ సొంత బాబాయిని హత్య చేసి మీ పిన్నమ్మ మెడలో తాళిని తెంచి ఆ కేసులో మీరు ఆడినటువంటి డ్రామాలు, ఆ క్రెడిట్ అంతా మీకే. అలాంటి క్రెడిట్ ఎవరు కోరుకోరు. సొంత తల్లిని, చెల్లిని రోడ్డును పడేసి గెంటేసి ఆ క్రెడిట్ కూడా మీదే.
ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని సొంత కేసుల కోసం, అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం, మద్యం కుంభకోణం, ప్రజల జీవితాలతో ఆడుకుని మీ స్వార్థం కోసం ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ 3,500 కోట్ల రూపాయల స్కామ్ని ఇవాళ దోపిడీ చేసిన వ్యక్తి, ఆ క్రెడిట్ కూడా మీదే జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆడబిడ్డలు పుస్తలు తెగిపోయినాయి. ఆ క్రెడిట్ కూడా మీదే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ల్యాండు, శాండు, మైను, వైను, అలాగే గాంజా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ రాష్ట్ర యువతని ఉద్యోగాలు లేకుండా చేయడం కాకుండా చివరికి ఒక మత్తుకు బానిసలు చేసినటువంటి ఆ గొప్ప క్రెడిట్ కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీదే. కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి ఆ గొప్ప క్రెడిట్ కూడా మీదే. 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి మీకు 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ దిగజార్చిన క్రెడిట్ కూడా మీకే దక్కుద్ది జగన్మోహన్ రెడ్డి గారు. అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. ఇవాళ తిరిగి ఆ పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ భారతదేశంలోనే వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయంటే ఒక దార్శనికుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ ఇవాళ భారతదేశంలో మారుమోగుతూ ఉంది, ప్రపంచ దేశాల్లో మారుమోగుతూ ఉంది. ఇవాళ గూగుల్ సంస్థ వచ్చినా, ఆర్సెలర్మిట్టల్ కంపెనీలు వచ్చినా, టాటా సంస్థలు వస్తూ ఉన్నా, కాగ్నిజెంట్, IBM ఇలాంటి ఒక దిగ్గజమైనటువంటి కంపెనీలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పదనం.